అందరికీ ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇగో నేను ఇయాల అయితే ఆలుగడ్డ ఫ్రైతోని మేము ముందుకొచ్చేసినా. మరి ఇది ఎట్లా చేసుకోవాలని అనుకుంటున్నారా? ఏం లేదు, ఇదైతే సింపుల్. మరి ఇది ఎట్లా చేసుకోవాలని చూసే ముందు దానికన్నా ముందైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరి ఇగ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇగో నేను ఈడ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నా. ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నా అన్నీ. మీరు కూడా గిట్లనైతే పొట్టయితే తీసేసుకోండి ఫస్ట్. ఇక తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెల నీళ్లు పోసుకొని అందులో ఉప్పేసి అందులో వేసేసుకోవాలా కోసిన ముక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అలా ఉప్పు నీళ్ళలో వేసేసుకున్న ఈ ముక్కలన్నీ. మీరు కూడా అట్లా వేసేసుకోర్రి ఇక. గిట్ల వేసుకోవడం వల్ల ఆలుగడ్డలు అయితే నల్లగా కావు, లేకపోతే ఆలుగడ్డ ముక్కలన్నీ నల్ల నల్లగా అయిపోతాయి. ఇక ఇప్పుడు ఆలుగడ్డ కూర అనుకునేందుకు నేను కొంచెం కొంచెం కొత్తిమీర తీసుకోండి, కల్యమాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా కోసుకోండి చిన్న చిన్న ముక్కలు. ఇక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇక ఇట్లా కోసుకోండి అన్నీ. ఇట్లా అన్నీ కోసి పెట్టుకున్న తర్వాత ఒక పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకుందాము పొయ్యి మీద. ఇక మీరు కూడా పెట్టుకోండి, కడాయి పెట్టుకోండి పొయ్యి మీద. ఈ కడాయిలోకి ఒక 3 పావుల నూనె పోసుకొని నూనె గరం కాగానే ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఇట్లా కాగిందా లేదో చూసుకోండి, ఒక 2, 3 వేసి ఆవాలు జీలకర్ర ఎత్తులు. ఇట్లా నూనె కాగానే ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర అయితే చిటపటమంటున్నాయి కదా, ఇవి చిటపటమనగానే ఆ ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇక ఉల్లిగడ్డలు వేసుకోండి. ఉల్లిగడ్డలు వేసుకొని ఇక మంచిగా కలుపుకొని ఎర్ర గోలించుకోండి, ఎర్ర గోలేదాకా. ఇక ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇక కల్యమాకు, ఇక మనం కోసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిరపకాయలు ఇక ఒకటి ఇట్లా వేసేసుకోండి. ఇక చూస్తున్నారు కదా, ఇట్లా ఒకటి వేసేసుకొని మంచిగా కలుపుండ్రి. మళ్ళీ ఇవి వేసినాక కూడా అన్నీ కలవాల. అయ్యో ఇట్లా కలుపుకోండి ఈడ నేను కలుపుతున్నట్టుగా. వేయంగానే కలిపితే ఏంటంటే అన్నీ సమానం గోలుతాయి అన్నట్టు, లేకపోతే కలపకపోతే ఒకటి గోలుతుంది ఒకటి గోలది. ఇక పుట్ల కూడా ఉంటుంది. టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కూడా ఇట్లా కలుపుండ్రి ఇక అంతా, లేకుంటే పసుపు పసుపు వస్తుంది. ఇక పసుపు వేసినాక కలపకపోతే మంచిగా కలుపుండ్రి ఇక పసుపు కూడా గోలేదాకా నూనెలా. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, ఆలుగడ్డ ముక్కలు కూడా అన్నీ ఒకటేసారి వేసేసుకోండి. ఇక ఇట్లా ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసేసుకొని ఇక దీని మీదనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇక కొంచెం సాల్టు వేసి మళ్ళీ అంతా కలపండి. ఇక ఇట్లా ఇక కొందరు అల్లం ఎల్లిగడ్డ అయితే వేస్తారు, కానీ అట్లా వేస్తే అంతా మాడిపోతుంది. ఇక ఈ ఆలుగడ్డలకు ఇట్లా పట్టదు కూరలకు. అందుకనే నేనైతే ఇట్లనే వేసుకుంటా. ఇట్లా వేసుకొని అంతా కలుపుండ్రి. ఇక అంతా కలిపి ఇక మూత పెట్టుకోవాలి జరసేపు, ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇక ఇట్లా చూస్తున్నారు కదా, ఇక మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుండ్రి. ఇక మధ్య మధ్యలో తీసుకుంటా కలుపుండ్రి. నేను ఇప్పటికి ఒక 2-3 సార్లు తీసుకుంటా కలిపిన. ఇక కలపకపోతే అంత అడుగంటిపోతుంది, మాడిపోతుంది కూడా కూర. ఇక మళ్ళీ ఇట్లా కలిపినాక కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి మూత తీయండి. మూత తీసి మంచిగా కలుపుండ్రి. ఇక మంచిగా ఇవి గోలినాకనే ఉడికినాకనే ఉప్పు కారం వేసుకోవాలి. ఉడికింది లేదు తెలుసుకునేందుకు ఇట్లా చెంచాతోని ఒకసారి ఇట్లా అని చూడుండ్రి. అయితే అది ఇరిగింది అనుకోండి, ఉడికినట్టు. ఇది ఉడికింది కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం. ఇక మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టీ స్పూను కారం వేసుకుంటున్నా. ఇక మంచిగా కారం వేసినాక కూడా మొత్తం అంతా కలుపుండ్రి, కలగలుపుండ్రి. ఇక కలగలిపి ఇక మళ్ళీ సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుండ్రి. ఉప్పు కారం 2 కలిసేటట్టు కలుపుండ్రి. ఇట్లా మంచిగా కలపకపోతే అంతా అడగంటుతుంది. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక నేను ఇట్లా కలపంగా కూడా అంతా అడగంటింది. చూస్తున్నారు కదా, ఇగో ఇట్లా అడగంటుతుంది కలపకపోతే. ఇక కలుపుకోండి. ఇక మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇక మళ్ళీ ఇగో ఇక చూస్తున్నారు కదా, ఏ మూత పెట్టి మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ మూత తీసేసుకోండి. ఈ మూత తీసి మళ్ళీ కలగలుపుండ్రి. ఇక కలిపినాక ఇక ఇంట్లో వేసుకున్న ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి అది కూడా వేసి కలుపుకోండి. అది నేను వేసినాకని వీడియో మిస్ అయింది. గడ్డ కూర అయితే రెడీ అయింది. మీరు కూడా ఇట్లా వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.